ఇక రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ బండి సంజయ్. ఓటమి భయంతోనే కాంగ్రెస్ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. ఇలాంటి రిజర్వేషన్ల రద్దు ఉండబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరోసారి నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాలను గౌరవించే పార్టీ కేవలం బీజేపీనని అన్నారు. ఇక హస్తం పార్టీ ఓ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 2 దశల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయిందని, ఎక్కడ చూసినా బీజేపీ అనుకూల వాతావరణం ఉండటం, కాంగ్రెస్ కు సీట్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతోనే రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల రాకం అందుకుంటున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్. బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచిందే కాంగ్రెస్. రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయంతో ఉండాలి. పోటీ పడి వాళ్ళ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తే పేద ప్రజలు క్షమించారు. అది కరెక్ట్ పద్ధతి కాదు ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా. మేము ఇంకా అమలు చేస్తాం, ఇంకా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. చెప్పుకోవడం తప్పులేదు. రిజర్వేషన్లు ఎత్తేస్తారట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా పేద ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. అసలు రాజ్యాంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ, అది విదేశీ పార్టీ, మాది స్వదేశీ పార్టీ. దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలా గాంధీ సిద్ధాంతం అది. విదేశీ వస్తువులను బహిష్కరించాలని చెప్పారు. గాంధీ మహాత్ముడు ఏ విధంగా విదేశీని వ్యతిరేకించిండో, స్వదేశీ ఉద్యమం తీసుకొచ్చిండో ఇలా ప్రజలు వ్యవహరిస్తారు. కాంగ్రెస్ పార్టీని వ్యవస్థాపకుడు ఎవరు? ఏవో హ్యూమ్, బ్రిటిషోడు. మా పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? పక్కా గాంధీవాది అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి. రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయంతో ఉండాలి. పోటీ పడి వాళ్ళ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఈ గెలుపు కోసం